రైట్గా శబరిమల యాత్రలో పంబా నదిలో పరమ పవిత్రంగా అయ్యప్ప స్వాములు భావిస్తారు. కానీ ఈసారి విభిన్నంగా ప్రచారం జరుగుతోంది. పంబా నదిలో స్నానం చేస్తే వైరస్ సోకి బ్రెయిన్ ఫీవర్ వస్తుందని చెప్తున్నారు. అందులో నిజమెంత, అపోహ ఎంత? శబరిమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది? ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మా ఐ న్యూస్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సో ప్రస్తుతానికి మనం శబరిమలలో ఉన్నాం. సో పంపా నదిలో ఉన్నాం. సో ఇక్కడ నుంచి స్వామిని దర్శించుకోవడానికి భక్తులంతా వస్తూ ఉంటారు. అయితే శబరిమల విషయంలో కొన్ని అపోహలు వినిపిస్తా ఉన్నాయి. తండోపతండాలుగా లక్షలాదిగా జనాలు వస్తా ఉన్నారు. తొక్కిసలాటలు జరుగుతున్నాయి. సో అసలు కనీసం ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితులు కూడా లేవు అన్నది ప్రధానంగా వినిపిస్తుంది. పంపా నది మొత్తం కూడా కిక్కిరిసిపోయింది అన్నది ప్రధానంగా వినిపించినటువంటి వార్తలు. సో దీంట్లో అసలు విషయం వాస్తవం ఏంటో చూపించడానికి ఈరోజు ఐ న్యూస్ పంపా నదికి చేరుకుంది. ఐ న్యూస్ శబరిమలకి చేరుకున్నాం. సో చూడొచ్చు, ప్రస్తుతానికి మనం పంబా నదిలో ఉన్నాం. సో పంబా నదిలో అసలు క్రౌడే లేదు. ఎక్కడ చూడ అసలు క్రౌడ్ లేని పరిస్థితి కనిపిస్తోంది. కేవలం వందల సంఖ్యలోనే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అయితే పైన వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పైనకి వెళ్ళిపోతున్నారు. బట్ ఎంతైనా కానీ పంబా నది అంటే ఈ చాలా క్రౌడ్ ఉండేటువంటి పరిస్థితి. బట్ జ్యోతి సమయంలో మాత్రమే ఎక్కువగా క్రౌడ్ ఉంటా ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం ఇంతవరకు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, ఫేస్బుక్ లో కనిపించినటువంటి ఆ రీల్స్ కి సో రియాలిటీకి చాలా తేడా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక భయం కూడా చాలా రోజుల నుంచి చాలా మందిని వెంటాడుతుంది. పంబా నదిలో ఏదో వైరస్ ఉందంట. సో ఇక్కడ నీళ్లలో మునిగితే ఆ వైరస్ ముక్కులోంచి మెదడులోకి వెళ్తుందంట అని ప్రధానంగా చాలా రోజుల నుంచి వినిపించింది. కానీ ఇక్కడ మాత్రం అట్లాంటి వార్తలు ఏమి లేవు. ఎక్కడ కాషన్ బోర్డ్స్ లేవు. ఇక్కడ అధికారులను కూడా ఐ న్యూస్ వెళ్ళి అడగడం జరిగింది. నేనే ప్రత్యక్షంగా వెళ్ళి అడగడం జరిగింది. అట్లాంటిది ఏమైనా ఉందంటే లేదా అవన్నీ సోషల్ మీడియా వార్తలే, అట్లాంటి వైరస్లు ఏమీ లేవు. ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అలర్ట్ అవుతా ఉంటుంది. సో అట్లాంటివి ఏమి లేవు. భయంలోకి పంపించొద్దు. సో తెలుగు ప్రజలకు కేరళ ప్రభుత్వం తరపున, కేరళ పోలీసుల తరపున, ఐ న్యూస్ తరపున మీరు చెప్పండి, ఇక్కడ అట్లాంటి భయాందోళనలు ఏమి లేవు. వాళ్ళంతా రావచ్చు, పంబా నదికి రావచ్చు. అట్లాంటి భయంతో ఎవరు రాకుండా ఉండకూడదు. స్వామి దర్శనం చేసుకొని స్వయంగా స్వామివారి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అన్నది ప్రధానంగా ఇక్కడ పోలీసు అధికారులు ఇప్పటివరకు మనతో మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకా కొంతమంది పోలీసు అధికారులు కూడా ఐ న్యూస్ తో మాట్లాడారు. సో ఆ మాట్లాడినటువంటి విజువల్స్ ని కూడా ప్లే చేస్తాం. సో ఒకటే, సో ఎట్లాంటి భయం లేదు. సో ఆ కనిపిస్తున్నటువంటి ఆ కరిమల కొండపైనే అయ్యప్ప స్వామి కొలువై ఉన్నాడు. సో ఇక్కడ నుంచి పంబా నది క్షేత్రం, ఈ పంబా నది నుంచి ఆ స్వామి సన్నిధికి శబరిమలై కొండపైకి వెళ్ళడానికి, కాలినడకన వెళ్ళడానికి ఆల్మోస్ట్ 4 గంటల సమయం పడుతుంది. 3 నుంచి 4 గంటల సమయం పడుతూ ఉంటుంది. బట్ అంటే క్రౌడ్ ని బట్టి జనరల్ గా అయితే 1.5-2 గంటలు వెళ్ళిపోవచ్చు, ఈజీ క్రౌడ్ తక్కువగా ఉంటే. బట్ ఉన్నటువంటి క్రౌడ్ అంతగా లేదు కాబట్టి ఇప్పుడు నేను అధికారులతో మాట్లాడితే వాళ్ళు అన్నమాట ఒకటే, క్రౌడ్ ఏం లేదు, మీరు 2 గంటలు వెళ్ళిపోవచ్చు, 1.5-2 గంటల నుంచి అక్కడ దర్శనానికి ఒక అర్ధ గంట పట్టొచ్చు అన్నది ప్రధానంగా ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి అంశం. సో ఎట్లాంటి భయం లేకుండా భక్తులు పంబా నదికి రండి, ఇక్కడ నీళ్లలో మునకేయండి. ఇక్కడ ఒక నమ్మకం ఉంటుంది. పంబా నదిలో మునిగితే సర్వ పాపాలు పోతాయి, చేసిన పాపాలకు ఒక పుణ్యం లభిస్తుంది, జీవితం సార్థకత జరుగుతుంది అని అయ్యప్ప స్వామిని నమ్ముకున్నటువంటి భక్తులంతా కూడా ఈ పంబలో మునిగి స్నానం ఆచరించి స్వామిని దర్శించుకొని ఇరుముడి నెత్తిన పెట్టుకొని వెళ్తా ఉంటారు. సో ఎవరు భయపడొద్దు, ఇక్కడ ఏదో వైరస్ ఉందని చెప్పేసి. సో ప్రధానంగా ఈ అంశాన్ని క్లియర్ చేయడానికి ఐ న్యూస్ ఈ లైవ్ తీసుకోవడానికి, ఈ లైవ్ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి అంశం. సో ప్రస్తుతానికి మాత్రం ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇప్పుడిప్పుడు ఇంకా రద్దీ పెరుగుతోంది. సో మొదట్లో లక్షలాది మంది ఉన్నారు. ఇక్కడ దర్శనానికి 14 గంటలు 15 గంటల సమయం పడుతుంది, 2 గంటల సమయం పడుతుంది, 24 గంటల సమయం పడుతుంది అన్నది చాలా వదంతులు వినిపించాయి. ఎస్, టెంపుల్ ఓపెన్ చేయగానే సాధారణంగా ఆ క్రౌడ్ ఉంటుంది. ఒకేసారి లక్షలాది మందిగా తరలి రావడం జరిగింది. బట్ ఆ క్రౌడ్ ఇప్పుడు ఏమీ లేదు. విడతల వారిగా ఎవరి తోచినట్టుగా వాళ్ళు వస్తూ ఉన్నారు. సో మనం చూడొచ్చు, పంబా నది ఖాళీగా ఉంది. అక్కడే కేవలం కొంతమంది మాత్రమే కనిపిస్తున్నారు, వందల సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నారు. ఈ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రైలింగ్స్ లోంచి, ఈ సెక్టార్స్ లోంచి స్వామి దర్శనానికి వెళ్తా ఉంటారు భక్తులు. సో పైనుంచి వెళ్ళి ఆ కొండల మధ్యలోంచి అలా స్వామివారి దర్శనానికి, అయ్యప్ప దర్శనానికి వెళ్తా ఉంటారు. సో ఎవరు ఎట్లాంటి భయాందోళన అవసరం లేదు. పంబా నదిలో స్నానం చేసి ఆ స్వామి దర్శనం చేసుకొని, స్వామి ప్రసాదం తీసుకొని హ్యాపీగా ఇంటికెళ్ళి ఆ ప్రసాదాన్ని ఇంట్లో వాళ్లకు పంచి, మీ ఆత్మీయులకు, మీ బంధువులకు పంచి, కన్నతల్లితోనో లేదంటే ఆ గురుస్వామితోనో మాల విరమణ చేసి ఇక ఇదే క్రమశిక్షణ గల జీవితంలో గడపాలి. ఇదే క్రమశిక్షణతో జీవితాంతం ఉండాలి. ఖచ్చితంగా అయ్యప్ప దీక్షలో చాలా నేర్చుకుంటారు, చాలా ఒక విధి విధానంలోకి వస్తూ ఉంటారు. అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి జీవితానికి అయ్యప్ప దీక్ష కంటే ముందుకు, దీక్ష తర్వాత చాలా చేంజ్ ఓవర్స్ ఉంటాయని భక్తుల నమ్మకం.
సో ఆ నమ్మకం నిజమవుతుందని చాలా మంది భక్తులు చెప్తా ఉంటారు. బట్ ఏదేమైనా కానీ అయ్యప్ప భక్తులు శబరిమలైకి భయంతో రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు. భక్తులు రావచ్చు. ఇక్కడ అధికారులు ఏం భయం లేదని చెప్తున్నారు. ఎక్కడ కనీసం సైన్ బోర్డ్స్ కూడా లేవు వైరస్ సంబంధించి, లేదంటే ప్రికాషన్స్ తీసుకునే సైన్ బోర్డ్స్ ఏమీ లేవు. ట్రాఫిక్ కూడా చాలా క్లియర్ గా ఉంది. అక్కడక్కడ అంటే ఇవి చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కాబట్టి, పూర్తిగా అడవి మధ్యలోంచి వస్తాయి కాబట్టి సో వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వస్తే బాగుంటుంది. అండ్ రాత్రి వేళల్లో ప్రయాణం చేసే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కరిమల దగ్గరే మీ ఓన్ వెహికల్స్ లో వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ కరిమల దగ్గరే బస్సెస్ వెహికల్స్ ఆపుతా ఉంటారు. అక్కడే ఆగి అక్కడ నుంచి కేరళ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టీసీ బస్సుల్లో పంపానదికి చేరుకుంటా ఉంటారు. ఆ బస్సులోంచి భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి ఇక్కడ నుంచి శబరిమల క్షేత్రానికి వెళ్తా ఉంటారు. సో ఎవరు ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో ఐ న్యూస్ ఇక్కడ ఉన్నటువంటి రియాలిటీని, గ్రౌండ్ రిపోర్ట్ ని ప్రజలకు అందించే దానికి చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది. కెమెరామెన్ తేజతో శ్రీకాంత్, ఐ న్యూస్, కేరళ శబరిమల క్షేత్రం నుంచి.